సీఎం జగన్ ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలను మోసం చేశారని భీమిలి తెలుగుదేశం అభ్యర్థి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖ జిల్లా పద్మనాభం నుంచి గంధవరం వరకు కార్లు, బైకులపై ర్యాలీతో గంటా ఎన్నికల ప్రచారం హోరెత్తింది. మే 13న జరిగే ఎన్నికల్లో కూటమి 165 పైనే సీట్లతో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైకాపా అరాచకాలతో పరిశ్రమలు రాకపోగా ఉన్న అమర్రాజా వంటివి తరలిపోయాయని మండిపడ్డారు. మనం చూసాం 14 to 19 చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు కొత్త రాష్ట్రానికి ఒక లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఆ లోటు ఎక్కడ కనబడకుండా ఒక పక్క డెవలప్మెంట్ మరో పక్క సంక్షేమం రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ స్టేట్ని అన్ని రంగాల్లో కూడా నెంబర్ 1 స్టేట్గా తీసుకెళ్లే విషయం మనం చూస్తా ఉన్నాం. ఆ అనంతపురం జిల్లాలో కూడా కియా మోటార్స్ లాంటి ఒక పరిశ్రమ వస్తే ఈరోజు 15,000 మందికి అక్కడ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ లేదు, ఒక్క ఉపాధి లేదు, ఓన్లీ ఇక్కడ పక్క రాష్ట్రాలు తగ్గిపోయాయి. అంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని మొత్తం చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రం మళ్ళీ ఇంకొకసారి ఆ రిస్క్ తీసుకోకూడదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తే మన అందరి బతుకులు కూడా చికటైపోద్ది. ఈ రాష్ట్రం వదిలిపెట్టి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ఏర్పడింది. మరి ఏదైతే వాళ్ళు ఒక లక్ష్యంతో ఈ కూటమి ఏర్పడిందో ఆ కూటమి లక్ష్యం 100% నెరవేరుతా ఉంది. నిన్న వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టో కూడా చూసాం. ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత తుస్సనిపించింది. ఆ మేనిఫెస్టోలో కొత్త అంశం ఏమీ లేదు. ముఖ్యంగా గతంలో చెప్పిన మద్యపాన నిషేధం ఈసారి మెన్షన్ కూడా చేయలేదు. వాటితో పాటు కొత్త అంశాలు ఏమైనా ఉంటాయంటే కొత్త అంశాలు ఏమీ లేవు. సంపద సృష్టించకుండా నేను సంక్షేమం చేస్తానంటే అది అడ్మినిస్ట్రేషన్ కాదు. చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఆయన కష్టపడే తత్వం ఈయన చూసిన తర్వాత ఈ పాలన గాడి తప్పినప్పుడు మళ్ళీ అది గాడిలో పడాలంటే చంద్రబాబు గారి లాంటి అనుభవం నాయకుడు కావాలి.